సాలూరు పట్టణంలో హనుమాన్ జయంతి సందర్భంగా పంచముఖ ఆంజనేయ స్వామి మరియు ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సాలూరు పట్టణంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో భక్తులు హాజరై స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం స్వామివారి దేవాలయాల్లో అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. శ్రీ మహాగణాధిపతి నమః. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై హనుమాన్, జై జై హనుమాన్. ఈరోజు శ్రీ 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 ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమత్ జయంతి మహోత్సవ సందర్భంగా స్వామివారికి ఉదయం నుంచి కూడా విశేషమైనటువంటి పంచామృత అభిషేకాలు, తదనంతరం కూడా తమలపాకులతో పూజ, తదనంతరం సింధూరార్చన, తదనంతరం కూడా స్వామివారికి విశేషమైనటువంటి హోమాది కార్యక్రమాలన్నీ కూడా జరిపించి స్వామివారి కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొనడం జరిగింది. అంచేత ఈరోజు హనుమత్ జయంతి అంటే హనుమంతుడి యొక్క కృపకి ఈరోజు ఆంజనేయ స్వామి పుట్టినరోజు కనుక ఆంజనేయ స్వామి కృపకి అందరూ కూడా పాత్రలు కావాలని, ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని భక్తులందరూ కూడా కోవిల్లోకి వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. అంచేత ఈరోజు విశేషం కనుక దాదాపు ఒక 1500 నుంచి 2000 మందికి అన్నదాన కార్యక్రమం జరిపించబడింది. భక్తులందరూ కూడా పాల్గొన్నారు. ఉదయం నుంచి కూడా విశేషంగా జరిగింది. తదనంతరం సాయంత్రం కూడా హనుమాన్ చాలీస కూడా పారాయణ చేసి, తదనంతరం సాయంత్రం స్వామివారికి తీర్థప్రసాదాలు, మంగళహారతి, తదనంతరం కూడాను స్వామివారికి సాయంత్రం పవలింపు సేవ కూడా జరుగుతుంది. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలను గాంధీనగర్ సాలూరు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. అలాగే 2000 మందికి ప్రత్యేకంగా అన్నదానం కార్యక్రమాన్ని దాతల సహకారంతో, వివిధ రకాలుగా వాళ్ళందరి సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఘనంగా నిర్వహిస్తున్నాము. అలాగే విశేషంగా భక్తులు జనాలు ఆరాధనగా ఆంజనేయ స్వామిని కొలుస్తూ ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్నారు.